హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని చారిత్రక పూర్వయుగ సంస్కృతులలో నెక్స్ట్ టాపిక్ తామ్రశిలాయుగం. ఈ తామ్రశిలాయుగాన్ని ఇంగ్లీష్లో చాల్కోలిథిక్ పీరియడ్ అంటారు. చాల్కోలిథిక్ అనే ఇంగ్లీష్లోని ఈ పదము గ్రీకు భాషలోని రెండు పదాల కలయిక. చాల్కో అంటే తామ్ర అని, తామ్రనే తెలుగులో రాయి అంటారు. లిథిక్ అంటే శిల ఆర్ రాయి అనే అర్థాన్ని ఇస్తుంది. మానవుడు అనేక లక్షల సంవత్సరాల పాటు శిలాయుగంలోనే జీవించాడు. మానవుడు శిలా పనిముట్ల నుండి లోహపు పనిముట్లకు మారడానికి అనేక లక్షల సంవత్సరాలు పట్టింది. మానవుడు ఉపయోగించిన తొలి లోహము రాగి. రాగికి ముందు శిలా పనిముట్లనే ఉపయోగించేవాడు. రాగిని ఉపయోగించిన తర్వాత శిలా పనిముట్లను పడేయలేదు. ఈ తామ్రశిలాయుగంలోని మానవుడు శిలా పనిముట్లను మరియు రాగి పనిముట్లను కలిపి పనిముట్లను తయారు చేశాడు. తామ్రశిలాయుగంలోని మానవుడు రంగులు వేసిన కుండలను ఉపయోగించాడు. రంగులు వేసిన కుండలనే ఇంగ్లీష్లో పెయింటెడ్ ప్యాటర్న్స్ అంటారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తామ్రశిలాయుగం అనేది కనిపించదు. ఈ తామ్రశిలాయుగం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నవీన శిలాయుగంలోనే అంతర్భాగమై ఉంటుంది. ఎందుకు అంటే మన దక్షిణ భారతదేశంలో రాగి నిక్షేపాలు అనేవి ఉండవు. మనకు ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనే రాగి నిక్షేపాలు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాజస్థాన్లోని ఖేత్రిలో మనకు రాగి గనులు ఉన్నాయి. అలాగా మనకు దక్షిణ భారతదేశంలో రాగికి సంబంధించిన నిక్షేపాలు అనేవి లేకపోవడంతో దక్షిణ భారతదేశంలో మనకు ఈ తామ్రశిలాయుగం అనేది కనిపించదు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని నవీన శిలాయుగ ప్రజలు తామ్రశిలాయుగానికి సమకాలీన ప్రాంతాల నుండి రాగికి సంబంధించిన వస్తువులను దిగుమతి చేసుకున్నారు అని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తామ్రశిలాయుగానికి సంబంధించిన ప్రదేశాలు మరియు ఆధారాలు ఏంటో చూద్దాం. తామ్రశిలాయుగానికి చెందిన ప్రదేశము కర్నూలు జిల్లాలోని పాతపాడులో మనకు ఇక్కడ రంగులు వేసిన కుండలు అంటే పెయింటెడ్ ప్యాటర్న్స్ ఇక్కడ లభ్యమయ్యాయి, కర్నూలు జిల్లాలోని పాతపాడులో. నెక్స్ట్, కృష్ణా జిల్లాలోని కీసరపల్లిలో రాగి పనిముట్లు లభ్యమయ్యాయి. మరియు తెలంగాణలోని మెదక్ జిల్లాలో రిమ్మనగూడెంలో మనకు రాగి ఖడ్గాలు బయల్పడ్డాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.